గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, తిథి నవమి పూర్తి, నక్షత్రం స్వాతి, రాత్రి 11:03, తదుపరి విశాఖ, వర్జం తెల్లవారుజామున 5:16 మొదలు, దుర్ముహూర్తం ఉదయం 11:55 నుంచి 12:47, అమృత గడియలు మధ్యాహ్నం 1:25 నుంచి 3:10, రావుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30, సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 6:48. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలని చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే కాంగ్రెస్ మెరుపు ధర్నా, ప్రధాని ఇంటి వద్ద అనూహ్యంగా బటాయింపు, మోదీ షా గద్దె దిగాలని డిమాండ్ చేశారు. 3 గంటల పాటు ఐడ్రామా, విద్యార్థులపై లాఠీ చార్జికి నిరసనగా బటాయించిన ఖార్గే, రాహుల్, ప్రియాంక. పాల్గొన్న సీనియర్ నేతలు, సీఎంలు, ఎంపీలు. సమాజ్వాదీ నేత అఖిలేష్ కూడా. కేంద్ర మంత్రి జితేంద్రతో చర్చలు విఫలం, బలవంతంగా తరలించిన పోలీసులు. మళ్లీ జంతర్ మంతర్ ఉద్రిక్తం, భారీగా చేరుకున్న సీజేపీ మద్దతుదారులు, పోలీసులపైకి రాళ్లు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టీకరణ. నీట్ లీకేజ్ ఘోర పాపం, విద్యార్థుల భవితతో ఆటాడితే సహించం, ఇది రాజకీయాలు చేసే అంశం కాదు. ఎన్డీఏ ఎంపీల సమావేశంలో మోదీ వ్యాఖ్యలు. కాగితాల్లో కాదు చెత్తలో చూపండి, హాంకింపేటలో ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణాల తీరుపై కాగితాల్లో కాదు చేతలో చూపట్టండి అంటూ వార్తిచ్చారు. హాకింపేటలో ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణాల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు మందకొడిగా సాగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది తరగతులు ఎలా ప్రారంభిస్తారంటూ అధికారులకు మంతలింపు, పనిచేయని వారిని ఇంటికి పంపాలని ఆదేశించారు. నిపుణుల భర్తీతోనే గుండెకు సత్వన, సర్కారు ఆసుపత్రిలో కార్డియాలజిస్టుల కొడుతుందట. రైస్ మిల్లులో ₹52 కోట్ల విలువైన సన్నధాన్యం గల్లంతు. 6 జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలో వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తే ₹1,000 కోట్లుంటుందని అంచనా వేస్తున్నారు. టీచర్ల ప్రత్యేక టెట్కు నోటిఫికేషన్, నేటి నుంచి దరఖాస్తులు. తొలిసారి నిర్వహణ సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ తెచ్చిన కరువు. కేసీఆర్కు పేరొస్తుందనే కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయట్లేదు, రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఢిల్లీలో యువత కేంద్రాన్ని గడగడలాడిస్తున్నట్టే రాష్ట్రంలోనూ ఆ పరిస్థితులు రానున్నాయి. లక్షెట్టిపేట రైతు సదస్సులో కేటీఆర్. ఎటకెలకు ఋతురాగం, వివిధ జిల్లాలను పలకరించిన వర్ణుడు. మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలంలో 12.2 సెంటీమీటర్ల వర్షపాతం. పెద్దపల్లి, ములుగు జిల్లాలో జోరువాన. కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్లలో జల్లులు. నేడు పలు జిల్లాలకు సూచన. సిక్కిం సొరంగంలో 20 మంది సమాధి, మిథేన్ వాయు పేలుడే కారణమంటున్నారు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే ప్రధాని నివాసం యుద్ధరంగం, మోదీ ఇంటిని ముట్టడించిన విపక్షాలు. విద్యార్థులపై దమనకాండకు బాధ్యత వహించాలి, మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్. ఖార్గే, రాహుల్, ప్రియాంక, డీకే శివకుమార్, బీడీ సతీశన్ బటాయింపు. 4 గంటల పాటు ధర్నా, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు. పేపర్ లీకేజ్ ఘోరమైన పాపం, దోమలను వదిలిపెట్టే పేపర్ లీకేజ్ ఘోరమైన పాపం అంటూ వార్తనిచ్చారు. బర్త్డే మాటున మెరుపు ధర్నా, మక్తల్ ఎత్తిపోతల వేగం పెంచండి, యుద్ధ ప్రతిపాదన పథకం పూర్తి చేయండి, సెప్టెంబర్ లోపు భూసేకరణ క్లియర్ కావాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై సమీక్ష. ఆకింపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనులు పరిశీలన. నమ్మినారు పోస్తే నీరు లేదంటారా హరీష్ రావు. దేవదుల ద్వారా నీళ్లు ఎత్తిపోవడం కాంగ్రెస్ సృష్టించిన కరువే అంటున్నారు. రేవంత్కు తెలిసింది ఓట్లు తిట్లే అంటూ కేటీఆర్ అన్నారు. సిక్కింలో కూలిన సొరంగం, 20 మంది దుర్మరణం చెందారు, మరికొందరి జాడ గల్లంతైంది. కొండి చర్యలు విరిగిపడడంతో మూసుకుపోయిన నిర్మాణ దశలోనే టన్నెల్ లోపల చిక్కుకున్న వారి కోసం సాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఎల్లనిన్న సవాళ్లపై పక్కా ప్రణాళిక, వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలపై ప్రభావం తగ్గించేందుకు ముందస్తు చర్యలు, ప్రత్యామ్నాయ పంటలు, స్మార్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్పై దృష్టి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. దేవదుల పంపులు స్టార్ట్, మంగళవారం రాత్రి నుంచే దేవదుల ప్రాజెక్టులకు చెందిన 9 పంపింగ్ యూనిట్లను 24 గంటల పాటు పూర్తి సామర్థ్యంతో నడపనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పేద క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్యం అందించాల్సిందే. ప్రభుత్వ భూమిని రాయితీ ధరకు పొందిన ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఓ పేద వితంతువుకు బసవతారకం హాస్పిటళ్లలో ఉచిత చికిత్స అందించాలని ఆదేశించింది. అలాగే సాక్షులు మరికొన్ని వార్తలను చూసుకున్నట్లయితే 2.4 కోట్ల ఏళ్ల నాటి
శిలాజం 2.4 కోట్ల ఏళ్ల క్రితం నాటి కేవ్రా మొక్క జాతికి చెందిన శిలాజం జాడను అస్సాంలో తాజాగా గుర్తించారట. హైటెక్ టాటూలు అవి టాటూలే కానీ హైటెక్ రకం. టాటూకి పక్కనున్న చిన్న పరికరం మీ గుండె, మెదడు, కండరాల పనితీరును మందించగలదట. మరో వార్త చూస్తే ఎంపీల విలీనంపై సుప్రీంకు ఉద్దవ్ తమ పార్టీ ఎంపీలు షిండే శివసేనలో విలీనానికి ఓం బిర్లా ఆమోదం తెలపడాన్ని శివసేన సుప్రీంలో సవాల్ చేసింది. గజాలో ఇజ్రాయెల్ మట్టి గోడ, ఇజ్రాయెల్ గజాపై పట్టు బిగిస్తోంది. ఆ వార్తనిచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే తాగిన మత్తులో రాసానేమో సూసైడ్ నోటుపై వైద్యులతో చెప్పిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి. ఆమె నేను ప్రేమించుకున్నాం, చాలా కాలం సన్నిహితంగా మెలిగాం, ఆమెకు పెళ్ళైన నాపై ఇష్టం ఉందంటూ వచ్చింది. కాదన్నందుకు కక్షతోనే తప్పుడు ఆరోపణలు. పోలీసులు సరిగ్గా పరిశీలించకుండానే ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. దాన్ని కొట్టివేయండి హైకోర్టును ఆశ్రయించిన ఉదయ్ కృష్ణారెడ్డి అతిగా మద్యం తాగడంతోనే అపస్మారక స్థితిలోకి ఉదయ్ శరీరంలో విష పదార్థాలు లేవంటూ వైద్యులు అన్నారు. ప్రధాని నివాసం ముట్టడి. ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుల మెరుపు ధర్నా చేపట్టారు. విద్యార్థులపై లాఠీచార్జి నిరసిస్తూ బటాయింపు. రాహుల్ ధర్నాపై రాజకీయ దుమరం. ఇది బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగేనన్న ఆఫ్. మేదాంత హాస్పిటల్కు వాంగ్చుంగ్ రెండో రోజు స్తంభించిన పార్లమెంట్. ప్రజాస్వామ్య హక్కుపై దాడి. రాహుల్ ప్రియాంక అరెస్టులను ఖండించిన రేవంత్. నేడు కొడంగల్లో ముఖ్యమంత్రి ధర్నా. పనిని నిర్లక్ష్యం చేస్తే వేటే. మార్చి కల్లా ఎడ్యుకేషన్ యాప్ పూర్తి కావాలి. ఆ వార్తనిచ్చారు. నీట్ పేపర్ లీక్ మహాపాపం. పిల్లలను రెచ్చగొట్టడం సరికాదు. పేపర్ లీక్ బాధ్యులను అత్యంత కఠినంగా శిక్షిస్తాం. ప్రశ్నపత్రాల లీకేజీను నివారించడం జాతీయ బాధ్యత. పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చలకు విపక్షాలు సహకరించాలి. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ ఆసుపత్రి పాలైన విద్యార్థులకు జేపీ నడ్డా పరామర్శించారు. వెంటిలేటర్పై విద్యార్థిని. సీజేపీ ర్యాలీలో లాఠీచార్జితో గాయాలు. రామ్ మనోహర్ లోపియాలో చికిత్స. ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో క్షతగాత్రులు. ర్యాలీలో పాల్గొన్న పలు రాజుకి గల్లంతు. కుటుంబ సభ్యుల ఆందోళన. జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న సీజేపీ నిరసన. ఇండ్లు కేటాయించాకే నిర్మాణం. దరఖాస్తుల పరిశీలన పూర్తి కాగానే కేటాయింపు. ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్లకు సర్కార్ కొత్త విధానం. తొలి రోజు 115 దరఖాస్తులై. ఎల్ఐజీ ఇళ్ల దరఖాస్తులకు సాంకేతిక సమస్యలు. ఇందిరమ్మ ఇళ్లతో సర్కార్ కొత్త నాటకం. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే హైదరాబాద్లో కోవిడ్ కేసులు. కొద్ది రోజుల క్రితం గాంధీలో కరోనా కేసు నమోదు. గత నెలలో తార్నాకాలో కోవిడ్తో మహిళ మృతి. టెస్టులు చేయకపోవడం వల్లనే 0 కేసులు. పరీక్ష చేయడానికి కిట్లు లేవంటున్నారు వైద్య వర్గాలు. ఏపీలో ఒక్కరోజే 7 కోవిడ్ కేసులు. మొత్తం 26కు చెందిన పాజిటివ్లో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో పలు చోట్ల వర్షం. రైతులకు ఊరట. వరి, పత్తి పంటలకు ప్రాణం. ములుగు జిల్లా వాజేడులో 11.6 26 సెంటీమీటర్లు. పొంగిపోలుతున్న బోగత్త జలపాతం. నిండిన తాలిపేరు ప్రాజెక్ట్. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. నేడు గిగ్ వర్కర్ల డ్రైవర్ల సమ్మె. 12 గంటలు నిలిచిపోనున్న జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ సంస్థల సేవలు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు యూనియన్ల పిలుపు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆగస్టు 8 తర్వాత నిరవధిక సమ్మె నిరసనలు చేస్తామని వెల్లడించారు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే మరణించిన 4 రైతుల కుటుంబాలకు బీఆర్ఎస్ ఆర్థిక సాయం. రైతులను కాటేసిన కాంగ్రెస్ అంటూ వార్తిచ్చారు. రాహుల్ ద్వంద్వ నీతి. ఢిల్లీలో ఆందోళన. తెలంగాణలో అణచివేత. మర్డర్ చేస్తా దమ్ముంటే పట్టుకోండి. పోలీసులకు ఓ నిందితుడు సవాల్. మక్కల కొనుగోలులో కాంగ్రెస్ మార్క్ కమిషన్. కరువు తీర్చే కన్నెపల్లి. కాంగ్రెస్ కుట్రలో తలడిల్లి అంటూ వార్తిచ్చారు. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో 3 హైదరాబాదీలు దుర్మరణం చెందారు. కేంద్ర ముక్కిరిబిక్కిరి. ఒకవైపు విద్యార్థుల ఆందోళన, మరోవైపు రైతుల పోరు. పార్లమెంట్లో నిరసన. ప్రధాని ఇంటి ముందు ధర్నా. ఏకకాలంలో ఆందోళనలతో అట్టడికిన దేశ రాజధాని. నోరు విప్పిన ప్రధాని లీక్లను అరికట్టడం జాతీయ బాధ్యత అన్నారు. ట్రేడ్ ఒప్పందంతో రైతుకి లాభం అని చెప్పేసి మరో వార్తనిచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఓం గణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక్ నమో నమః. అష్ట వినాయక్ నమో నమః. గణపతి బప్పా మోరియా. గణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక్ నమో నమః. అష్ట వినాయక్ నమో నమః. గణపతి బప్పా మోరియా. ఓం గణపతయే నమో నమః. శ్రీ సిద్ధి
अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। Need money urgently? Get a gold loan. Gold loan is easy and convenient. ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धि
अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలని చూద్దాం. ఈనాడులో చూసుకున్నట్లయితే కుప్పకూలేదాకా కళ్ళప్పగించి చూస్తారా అంటూ నిజామాబాద్ పాత మిద్దెలు ఇల్లు వందల సంఖ్యలో శిథిలా వ్యవస్థకు చేరాయి. వాటిని ఖాళీ చేయించడంలో యంత్రాంగం నిర్లక్ష్యం చూపుతుంది అని చెప్పేసి వార్తనిచ్చారు. కబ్జాలకు ఆఫర్ జోన్, ఆక్రమణదారులు చెరలు బక్కచిక్కిన పులంగ్ బాగు. పుస్తకం మీద కన్నా దృష్టంతా పైకప్పు పైనే. శిథిలా వ్యవస్థకు చేరిన కేంద్ర గ్రంథాలయం, దానికి సంబంధించిన చిత్రాన్ని ఇచ్చారు. వస్త్రం ముట్టేదెన్నడు, దుస్తులు కుట్టేదెన్నడు. ఆగస్టు 15 నాటికి విద్యార్థులకు ఇవ్వడం అసాధ్యం అంటున్నారు. 27న గిరిజన గురుకులాల్లో తక్షణ ప్రవేశాలు. ఉమ్మడి జిల్లా గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలలో
ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 27న తక్షణ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు వార్తనిచ్చారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావుకు భాగస్వామ్యం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు. నడక నరకమే, నగరపాలికలో కానరాని ఫుట్పాత్లు ఉన్న చోటే యథాతథంగా ఆక్రమణలు. మిద్దె తోటతో ఖర్చు, ఆదా, ఆరోగ్యం. సైన్స్ పండుగ పిలుస్తుంది. ఈ నెల 31లోగా వివరాలు నమోదుకు అవకాశం. వరికి ప్రత్యామ్నాయం మేలు. కంది మొక్కజొన్న సాగు చేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ వార్తనిచ్చారు. సార్ వివరాల డిజిటలైజేషన్ 81% పూర్తి. చదువుల నిలయం, సమస్యల వలయం. బ్యూటిషియన్ కోర్సుతో ఉపాధి, అతిథులకు ముగిసిన ఉచిత శిక్షణ కార్యక్రమం. పంచాయతీల ఆర్థిక కష్టాలకు చెక్, ఆదాయాన్ని నేరుగా ఖర్చు చేసుకునేందుకు అవకాశం. నారీ శక్తి, ధాన్యపు సిరి, రికార్డు స్థాయిలో వడ్ల సేకరణ. పరిశోధనలపై దృష్టి సారించాలి. రహదారులను నాణ్యతతో నిర్మించాలి. లాభాల బీరా. భూసారం పెంపులో జీవన ఎరువుల కీలకం. మినరల్ మిక్చర్తో మేలు. వయ్యారి భామ, ప్రమాదకరి సుమ. బీసీల వాట తేల్చకపోతే పోరాటమే. విలువిద్యలో మెరుపులు. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్న విద్యార్థులు. అంతర పంటలతో తగ్గనున్న పెట్టుబడి. నూనె తయారీ యంత్రాల పరిశీలన. ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారు అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే వలస కూలీలతో వరి నాట్లు ఎకరానికి రూపాయలు 4,700. వేగంగా నాట్లు తగ్గుతున్న ఖర్చు. జిల్లాలో సుమారు 100 కూలీల మూటలు. రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవాలి. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లాలి. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తద్దు. సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. ఓటు అత్యంత విలువైన హక్కు. ప్రతి ఒక్కరూ ఓటును కాపాడుకోవాలి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలి. మందుల ఎక్స్పైరీ తేదీని పరిశీలించాలి. డిఎంహెచ్ఓ రాజశ్రీ రుద్రూరు పిహెచ్సి తనిఖీ చేశారు. డిజిటలైజేషన్ను వేగవంతం చేయాలి. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించండి. వీసీలో ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. నీటి పొదుపుపై పంచాయతీల అలర్ట్. డొంకేశ్వర్తో పాటు ఇతర మండలాల్లో వినూత్న ప్రచారం. ప్రజలకు తెలిసేలా వాట్సాప్, ఫేస్బుక్లలో డిజిటల్ పోస్టులు. నీటిని వృధా చేస్తే జరిమానా వేస్తామని కలెక్టర్ హెచ్చరిక. నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు. ఉద్యోగాల గురించి బీఆర్ఎస్ బీజేపీ నేతలు మాట్లాడడం విడ్డూరం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. అరాచక పాలనను మర్చిపోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ₹1,00,000 కోట్లు గోదావరిలో పోశారు. సార్ పేరుతో పేదవాడి ఒట్టు తొలగించే ప్రయత్నం. మీడియాతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. మందుల ఎక్స్పైరీ తేదీని పరిశీలించాలి. డిఎంహెచ్ఓ రాజశ్రీ తెలిపారు. పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలి. కమ్మరపల్లికి సంబంధించిన వార్తనిచ్చారు. వీధి వ్యాపారులకు సిబిల్ కష్టాలు. క్రెడిట్ కార్డుల ద్వారానే రుణ సౌకర్యం. అర్హత ఉన్న పీఎం స్వానిధి పథకానికి దూరం అవుతున్న పరిస్థితి. నా మాటలకు కట్టుబడి ఉంటా. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ చర్చకు రావాలి. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. లాభాల బాటలో మాధవ్ నగర్. 27న గిరిజన గురుకులాలో స్పాట్ అడ్మిషన్లు. విక్రమ్ బృందంలో కోటగిరి యువకుడు. వాహనాలు తనిఖీ. నందిపేట్ బాన్స్వాడ్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా శ్రీనివాస్. గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. లింగంపేట పరిధిలో. వినూత్న బోధనపై దృష్టి సారించాలి. ఫోన్ల చోరీ నిందితుడిని అరెస్ట్ చేశారు. నిజామాబాద్లో చోరీ కేసులో భర్తని అరెస్ట్ చేశారు. పరారీలో భార్య. గాంధారి. ఓరాఓరిగా చేనేత సహకార ఎన్నికలు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి చెందారు. 25 రోజుల క్రితం కారులో వెళ్లిన 3 మిత్రులు. కాకుల గుట్ట తాండ వద్ద చెట్టుకుట్టి. ఘటన జరిగిన 2 రోజుల్లోనే 2 మిత్రులు మృత్యువాత. ఎర్రపహాడ్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. తాడ్వాయి గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. నిజామాబాద్ నగరంలో పేకాట ఆడుతున్న 9 మంది. పోలీసులపై బెదిరింపులకు పాల్పడిన 2కి 6 నెలలు జైలు శిక్ష విధించారు. ఈ సాక్షుల వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే అడుగడుగున ఆరోగ్య అవగాహన. జిల్లా వ్యాప్తంగా వర్షాకాల వ్యాధులపై అప్రమత్తత. గ్రామాల్లో ముమ్మరంగా చైతన్య కార్యక్రమాలు. పాఠశాలలు, కాలనీలో ఆరోగ్య పరీక్షలు. దోమల నివారణకు పారిశుద్ధ్య చర్యలు దృష్టి. ఉచిత వైద్య శిబిరాలతో ప్రజలకు సేవలు. వసతి గృహాల్లో ఆహార నాణ్యత తనిఖీ. జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచన. పొలం వీడద్దు. రైతును ఒంటరిగా వదలద్దు. అధికారులు అందుబాటులో ఉంటూ సూచనలు అందించాలి. ఆర్తడి పంటల సాగుపై దృష్టి సారించాలి. ఆయిల్ ఫామ్ విస్తరణకు కృషి చేయాలి. తాగునీటిపై ముందస్తు ప్రణాళిక అవసరం. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. పసుపు ఆకులతో ఆదాయానికి కొత్త దారి. కాలిగోట్లో నూనె తయారీ పరిశ్రమను పరిశీలించిన చైర్మన్ గంగులయ్య. వినూత్న పరిశ్రమ రైతులకు లాభదాయకమని అభినందన. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్పై విజ్ఞాన యాత్ర. పోలీసులు ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలి. త్వరలో అంటూనే ఏడాది గడిచింది. కానరాని రాజు యువ వికాసం.
ఓటర్ల డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బీజేపీ నేతలు దొంగలా మాట్లాడుతున్నారు. ఆస్తులను కొల్లగొట్టాలనే తీరు ప్రజాస్వామ్యానికే ప్రమాదం. విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్రమే బాధ్యత వహించాలి. మాధవనగర్ బ్రిడ్జికి త్వరలో నిధులు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. వర్షాలతో ఉపశమనం, వ్యవసాయ పనులకు ఊతం. 2 రోజులుగా కురుస్తున్న మోస్తారు వర్షాలు. మెదడు ఆరోగ్యం మీ చేతిలోనే. నేడు ప్రపంచ మస్తిష్క దినోత్సవం. ఒత్తిడితో కూడిన జీవనశైలి, నిద్రలేమితో మెదడుకు ముప్పు. ప్రధాన సమస్య గంటల తరబడి ఫోన్కే పరిమితమవుతున్న పరిస్థితి. రోజు రోజుకు పెరుగుతున్న నరాల సంబంధిత వ్యాధులట. విద్యార్థులపై లాఠీ చార్జ్ దుర్మార్గం. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం టీలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం. ఆటలాడేదెట్లా? గ్రామాలకు దూరంగా క్రీడా ప్రాంగణాలు. క్రీడాకారులకు తప్పని ఇబ్బందులు పట్టించుకునే అధికారులు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే జొన్నల డబ్బులేవి. 2 నెలలైనా అందరి పంట సొమ్ము. ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాతలు వానాకాలం పంటల సాగుకు పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి విత్తనాలు వేస్తున్న కర్షకులు ఖాతాలో వెంటనే డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నీకిది నాకది టెండర్లలో చిందర వందర. మోడల్ స్కూల్ కేజీబీలో తతంగం. మైనార్టీ గురుకులాలలోనూ ఇదే తంతు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారం. ముందుకెళ్లకుండా స్తంభించిన ప్రక్రియ. తీవ్రంగా గగ్గోలు పెడుతున్న సరఫరాదారులు. తోడేస్తున్నారు మంచిర్యాలలో యథాతథంగా ఇసుక తవ్వకాలు. రెచ్చిపోతున్న ఇసుకాసులు. ఇందిరమ్మ ఇల్లుపేట అనుమతులు. 10ల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్ల తరలింపు పట్టించుకొని సంబంధిత అధికారులు. అడవుల ఆక్రమణపై ఏం చేస్తున్నారు? అటవీశాఖ అధికారుల తీరుపై డిఎఫ్ఓ ఆగ్రహం. బీట్ ఆఫీసర్పై వేటు. పరిమళ అడవిని పరిశీలించిన నీరజ్ కుమార్. జిల్లా కోర్టులో కామన్ సర్వీస్ కేంద్రం ఏర్పాటు ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముక్తిదా. నిందితుడు పరారు. సిసిఎస్ బృందంపై క్రమశిక్షణ చర్యలు. సిఐతో పాటు సిబ్బందికి ఛార్జీ మెమో జారీ చేశారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీకే6.